హలో అందరికీ వెల్కమ్ జేఆర్ హోమ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి బ్రెడ్తో గులాబ్ జామ్ చేసుకుందామండి. వాటికి కావాల్సినవి వచ్చేసి బ్రెడ్, పాలు, చక్కెర, 3 యాలకులు. ఇప్పుడు బ్రెడ్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఒక ప్లేట్లోకి తీసుకుంటాము. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, లేదా ఈ బ్రెడ్ని మొత్తాన్ని మిక్సీకి వేసైనా పొడి చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులోకి కావలసినన్ని కొంచెం పాలు వేసుకొని మెత్తటి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా మెత్తంగా పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న బాల్లాగా చుట్టుకోవాలి. వాటిని చూసారుగా, ముద్ద ఇలా వచ్చేయాలి. ముద్ద అనేది స్మూత్గా వచ్చేస్తుందండి. మనం ఇప్పుడు చక్కెర పాకం అనేది కరిగించుకొని పక్కన పెట్టుకుందాము. వాటికి 1 కప్పు వాటర్ వేసుకున్నాను. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత చక్కెర వేసి బాగా కలిపి, చక్కెర కరిగేంత వరకు ఉండాలండి. చూసారు కదా, చక్కెర అంతా కరిగిపోయింది. ఇప్పుడు యాలకులు అనేటివి వేసుకోవాలి. యాలకులు వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మరిగించేయాలి. మరిగించి ఈ చక్కెర వాటర్ని మనం పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పిండి కలిపి పెట్టాము కదండి, ఆ పిండితో బాల్స్ లాగా చిన్న చిన్న ఉండల్లా గులాబ్ జాములకు మనం రౌండ్గా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదా, క్రాక్ లేకోకుండా రౌండ్గా బాల్స్ లాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన గ్యాస్ పైన ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో ఈ బాల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్లోగా వదులుకోవాలి. స్లోగా వదులుకోవడం వల్ల ఏమవుతుందంటే బాల్స్ అనేటివి ఒకదానికి ఒకటి అంటుకోవు, ప్లస్ నీట్గా బాగా ఈవెన్గా క్రిస్పీగా వేగుతాయి. చూసారు కదండి, చిన్నది స్పూన్ తీసుకొని వాటిని అటు ఇటు కలుపుతూ తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఒకటేసారి పెద్ద గెంటి పెట్టి కలుపుకోవచ్చండి. పెద్ద గెంటి పెట్టి కలపడం వల్ల ఆ బాల్స్ అనేటివి చెదిరిపోతాయి. అందుకనే చిన్న స్పూన్తో మనం అటు ఇటు కలుపుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని ఆయిల్ అంతా ఒడిచిపోయేదాకా పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడే మనము షుగర్ సిరప్లోకి వేసి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ షుగర్ సిరప్ అంతా ఈ గులాబ్ జామ్లకు పడుతుందండి.